హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నాకు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ స్టాప్ లాసే మళ్ళీ తర్వాత నాకు ఏంటంటే ఒక వరంగా కురిసి మళ్ళీ ఇంకో ఎంట్రీ క్రియేట్ చేసి చాలా మంచి ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. లైక్ అప్రాక్సిమేట్లీ నాకు చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. ఓకే, ఆ స్టాప్ లాస్ ఏంటి, ఆ ఎంట్రీ ఏంటో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ఏదైతే ఉన్నదో ఈ లెవెల్ బ్రేక్ చేసింది. ఓకే, మార్నింగ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తో మంచి క్యాండిల్ తో బ్రేక్ చేసింది. నేను ఏంటంటే ఇది కూడా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను అనమాట. ఇది కూడా ఏంటంటే బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళిపోయింది. ఇంక నేను కాల్ సైడ్ ఉన్నాను. ఇంకేంటంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయింది అనమాట. నిన్న మనం ఏదైతే అనుకున్నామో ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి వస్తే మళ్ళీ లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళడం, ఆ సినారియోస్ ఏం జరగలేదు అనమాట. సినారియోస్ ఏం జరగకుండా సరాసరి పైకి వెళ్ళిపోయి ఈ టైం వెయిట్ చేశాను. అంటే రిట్రేస్మెంట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా ప్లాన్ చేశాను అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళడం ఏదైనా ప్లాన్ చేశాను. కానీ అది మనకి ఏమీ లేకుండా సింపుల్ గా ఈ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇంక నేను కాల్ ఎంట్రీస్ కోసం వెయిట్ చేశాను. ఎక్కడైనా రిట్రేస్మెంట్ వస్తే ఆ రిట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్తుందేమో అని చూశాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చార్ట్ చూద్దాం. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే చార్ట్ ఇదేమాట. సో మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చార్ట్ని తీసుకుందాం. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఆల్ టైమ్ హై కూడా ఇవి కూడా బ్రేక్ అయిపోయాయి. సో ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేశాను. ఓకే, ఈ ఏరియాకి రాలేదు. ఈ ఏరియాకి రాకుండా అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి పుష్ అయిపోయింది. ఓకే, మళ్ళా పుల్ బ్యాక్ సారీ నాట్ పుల్ బ్యాక్, ఇక్కడ ఇంటీరియర్గా లైక్ మీకు డిలీట్ చేస్తుందండి. పుల్ బ్యాక్, ఇక్కడ ఇంటీరియర్గా ఒక పుల్ బ్యాక్ ఉంది. ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయ్యానమాట. ఓకే, ఎంట్రీ అయ్యాను. వెంటనే స్టాప్ లాస్ వచ్చి హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ చూసుకుంటే ఎన్ని పాయింట్స్ ఇది, ఒక అప్రాక్సిమేట్లీ 30 పాయింట్స్ అలా వచ్చింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇది కూడా కాదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎంట్రీ అనమాట. ఇంకా స్టాప్ లాస్ తక్కువ. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, చూపిస్తాను నేనంటే అక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ టైప్ ఉంది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో స్టాప్ లాస్ ఇంకా తక్కువ వచ్చింది కదా అని చెప్పి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అయ్యాను. ఇది ఇంకా చిన్న స్టాప్ లాస్ వచ్చింది, అప్రాక్సిమేట్లీ 20 పాయింట్స్ అలా వచ్చింది ఇది. సో అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇలాగా ఉన్నది అండ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది కదా అని చెప్పేసి నేను ఇక్కడ స్టాప్ లాస్ చిన్నది వస్తుంది కదా అని చెప్పేసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వెళ్ళానమాట. సో ఏ చూసుకున్నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ 20 పాయింట్స్ వచ్చింది, అదేమో 30 పాయింట్స్ వచ్చింది, ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా అన్నమాట. సో అది ఓకే. ఆ హిట్ అయిపోయిన తర్వాత నాకు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ దొరికింది. ఆ లిక్విడిటీ కన్ఫర్మేషన్ గురించి నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాజ్ అది క్లాసెస్ లో టీచ్ చేసే కాన్సెప్ట్ మాట. సో ఆ సీక్రెట్ అయితే ఇక్కడ నేను రివీల్ చేయలేను. ఓకే, మీరే కనుక లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఏరియా దగ్గర లిక్విడిటీ తీసుకుని మార్కెట్ అనేది మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇచ్చిందన్నమాట. ఆ లిక్విడిటీ కన్ఫర్మేషన్ తెలిస్తే మనకి ఇక్కడ ఏరియాలో మనకి ఇంకా కన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇంటీరియర్గా నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటీరియర్గా అంటే లిక్విడిటీ చెప్పదాం కానీ ఈ ఎంట్రీ ఇంటీరియర్గా అలాగా మనకి ఎంట్రీ దొరికింది, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికిందో చెప్తాను. మనకి ఏంటంటే దానికంటే ముందు లిక్విడిటీ కన్ఫర్మేషన్ వల్ల ఈ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అయ్యాం, లేకపోతే ఎంట్రీ అవ్వమాట. సో చూసుకుంటే ఇంటీరియర్గా ఆర్డర్ బ్లాక్ తీసుకొని మనకు బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చి ఇది ఒక పుల్ బ్యాక్ ని ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. సో మన ఎంట్రీ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇది ఉంది చూడండి, ఆర్డర్ బ్లాక్ ఇది అనమాట. స్టాప్ లాస్ ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ గ్రీన్ క్యాండిల్ సరాసరి ఆ ఎడ్జ్ వరకు ఉన్నది స్టాప్ లాస్ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ అయ్యాను. అయితే ఇక్కడ ఆల్ టైమ్ హైస్ తో ఉన్నాం. మనం ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం కాబట్టి
ఇది అప్రాక్సిమేట్లీ 27 చాలా చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనమాట. ఓకే, ఇక స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే నాకు ఇక్కడ ఒక లైఫ్ లైన్ వచ్చింది మళ్ళీ. ఓకే, స్టాప్ లాస్ ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది. సెకండ్ టార్గెట్ అంటారా? సెకండ్ టార్గెట్ అయితే నాకు లేదు, బికాస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు ఇటువైపు సప్లైస్ ఏమీ లేవు, నాకు ఏంటంటే ఇండికేషన్స్ ఏమీ లేవు. ఎలాంటి లైక్ ఇక్కడ సప్లైస్ ఏమి లేవు ఇటు సైడ్ రైట్ సైడ్ లోని. సో నాకు ఎలాంటి ఇండికేషన్ లేదు. నాకున్న ఏకైక రైట్ ఇండికేషన్ ఏంటంటే ఇది ఒక్కటే టార్గెట్ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను. సెకండ్ టార్గెట్ ఎలా పెట్టుకుంటానంటే, నేను ఎలాంటి టైంలో ఆల్ టైమ్ హైస్ లేనప్పుడు నేను ఏంటంటే నాకు పివట్ పాయింట్స్ అని చెప్పేసి నా ఫ్యూచర్స్ చార్ట్ లోని నేను జీరోదా కైట్ లోని నేను ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్ పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఇందులో. అంటే ఓన్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గర యూజ్ చేస్తాను, నార్మల్ వేరే దగ్గర ఇంకెక్కడ నేను ఇండికేటర్ అనేది యూజ్ చేయనమాట. బికాజ్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక్క దగ్గరే లైక్ ఇంకా నాకు ఇండికేషన్ మాత్రం అంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది ఇది ఒక ఇండికేషన్ గా పెట్టుకుంటాను. సో నాకు ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లోని ఫస్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత సెకండ్ ఇక్కడ ఉందన్నమాట. సో నేను అలా కూడా కాకుండా ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఇది ఎంత క్విక్ గా ఇచ్చేసిందంటే నాకు కళ్ళు మూసేలోపు టార్గెట్ అనేది చాలా క్విక్ గా వెళ్ళిపోయింది, అసలు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇంకా నేను అది ఇంకా పైకి వెళ్ళింది, కానీ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఆ ఏరియా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఇది మాట, ఈ ఏరియా 12:30 ఈ ఏరియా మాట. నేను కూడా అసలు ఇలా ఏం చూసుకుంటే అది చాలా క్విక్గా వెళ్ళిపోయింది. క్విక్గా చాలా విత్ ఇన్ ద సెకండ్స్ లోనే మనకి ఇప్పుడు ఇది ఫామ్ అయింది 12:25కి 12:30 5 minutes లో మనకి టార్గెట్ అనేది వచ్చేసింది అనమాట. సో చాలా క్విక్గా మనకి 1:11 1:14 మాకి చాలా క్విక్గా వచ్చింది. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను అప్రాక్సిమేట్లీ ఈ కింద ఏరియాలో ఎక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో 1:12 అలాగ వచ్చింది. ఇదంతా క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఈ పివట్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకే, దానికంటే ముందే ఎగ్జిట్ అయిపోయినా నన్ను పివట్ పాయింట్ దగ్గరికి వస్తుందని చెప్పేసి. సో ఈ విధంగా ఈ ఎంట్రీని క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే, నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినా మాకు మంచి రిస్క్ రివార్డ్ తోని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఎంట్రీ అయితే దొరికింది. సో వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. మార్కెట్ లో మనం వెయిట్ చేస్తే, ఓపిక్ గా వెయిట్ చేస్తే స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి ఇలాంటి ఒక ఎంట్రీ దొరికితే మొత్తం మన స్టాప్ లాస్ అన్ని ఉన్నవన్నీ రికవర్ అయిపోతాయి అన్నమాట, ఏవైతే స్టాప్ లాస్ ఉన్నాయి. సో మనం ఇలాంటి క్వాలిటీ ఎంట్రీస్ కోసం మనం ఎప్పుడైనా వెయిట్ చేయాలి. ఈ లిక్విడిటీ కన్ఫర్మేషన్ తెలిస్తే మనకి ఈ కన్ఫర్మేషన్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ఎంట్రీని క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే, ఒక 1:12 అలా అప్రాక్సిమేట్లీ వచ్చిందన్నమాట. ఓకే, రిస్క్ రివార్డ్ కంటే ముందు నాకు చాలా ఫాస్ట్గా ఎక్కిస్తుంది. ఇది నేను కూడా ఏం చేయలేను, కళ్ళు తెరిసేలోపు వెళ్ళిపోయింది. అండ్ నాకు ఇంకో భయం కూడా వేసింది, ఏంటంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళింది కదా, ఏదైనా నాకు ఫేక్ మూవ్ అవుతుందేమో, వెంటనే మళ్ళీ రిట్రెస్ అయిపోతాయి ఇలాంటివి. అందుకే ఇంకేంటంటే వెంటనే క్విక్గా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకే, సో ఇంకా ఎక్కువ ఆశించకుండా ఆ విధంగా ఎంట్రీ అవ్వడం జరిగింది, ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా దాని తర్వాత అంటే ఎంట్రీస్ అంటే ఇంకెక్కడ ఏం దొరకలేదు. ఓకే, రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే, రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం, ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ లైక్ ఏంటంటే మార్నింగ్ ఎంట్రీ అంటే కష్టమేమో, లైక్ స్లో గ్యాప్ అప్ ఎక్కడో ఓపెన్ అయ్యి ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి స్లోగా ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉందన్నమాట, అన్మిటిగేటెడ్. ఆ ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేస్తాను ఇక్కడ. అది కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి చాలా క్విక్గా దీన్ని టచ్ చేసేస్తుంది అనమాట. అక్కడైతే మనం దాన్ని క్యాప్చర్ చేయలేం. ఓకే, అక్కడ క్యాప్చర్ చేయలేము, లేదు స్లోగా వస్తే క్యాప్చర్ చేస్తాను, కానీ ఫాస్ట్ వస్తే నేనేం చేయలేను. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా స్లోగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి అక్కడ ఈ ఏరియాకి వచ్చినా సరే ఇక్కడ ట్రై చేస్తాను ఒకటి. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన మార్కెట్ డైనమిక్స్ అనేది వేరే ఉంటాయి. లైక్ ఏంటంటే చూసుకుంటే 53,000 ఉంది, ఇది ఒక డేంజర్ ఏరియా. 53,000 ఏరియా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. లైక్ చూసుకుంటే ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్, అది 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది. ఈ ఏరియా దగ్గర నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి అయితే మనం నమ్మలేం. అప్పుడు ఇది ఫెయిల్ అయిపోద్ది. బికాజ్ ఇక్కడ ఏంటంటే ఇది 53,000 కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ హెవీగా మనకి ఏంటంటే కాల్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉంటారు. దానికంటే ఎక్కువ వెళ్తే వాళ్ళు ఏంటంటే లాసుల్లో ఉంటారు అనమాట. సో అక్కడ నుంచి ఏంటంటే రెసిస్టెన్స్ చేస్తుంది మార్కెట్. సో ఇప్పుడు వరకు మార్కెట్ ఇలా గ్యాప్ పోయింది అనుకోండి, ఇలా గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. బికాస్ ఓవరాల్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఫుల్ గా ర్యాలీ అయింది, నెక్స్ట్ డే కూడా గ్యాప్ ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే మంచిగా మనీ మేక్ అవుతుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ ఎందుకు చెడగొట్టుకోవడం అని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగేది ఏదో ఈ 53,000 దగ్గర జరిగితే కొంచెం సస్పీషియస్ గా ఉంటుంది అన్నమాట మార్కెట్ అనేది. సో ఈ ఫెయిల్ అవ్వచ్చు ఈ ఏరియాకి వస్తే. లేదు ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం,
ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ ఏరియాకి వస్తే స్లోగా వస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, ఇంకోటి కూడా చెప్పాలి ఓవరాల్గా మీకు. ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో 15 minutes టైం ఫ్రేమ్లో ఇది మంచి ఆర్డర్ బ్లాక్ జోన్. ఎప్పుడైనా సరే లైక్ ఏంటంటే మార్కెట్ తర్వాత ఎప్పుడైనా సరే ఈ ఏరియాకి వస్తే నాకు చాలా 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మాట ఇది. ఓకే, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఇది రేపు అంటే కష్టం అంటే లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి లైక్ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ ఏరియాకి వస్తే మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఇలా ప్లాన్ చేస్తాను. లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి ప్లాన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్లో గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉన్నది. లైక్ ఈ రేపటికి ఇవన్నీ రావాలంటే చాలా కష్టం. రేపు అది ఎప్పుడుకో ఇంక టైం పడుతుంది. అది వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ ఉండడానికి ప్లాన్ అనుకుంటున్నాను. లైక్ గ్యాప్ అప్, ఎక్స్ట్రీమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, లేకపోతే ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ రన్ అయిపోయింది అనుకుందాం. ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా రన్ అయిపోయింది అంటే ఆ ఆర్డర్ బ్లాక్ ఏదైతే చెప్పాను అక్కడ రాకుండా 53,000 దగ్గరికి వెళ్ళిపోయాను. 53,000కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇంకే టైప్ ఆఫ్ ఎంట్రీస్ ప్లాన్ చేయను. అక్కడ ఫామ్ అయ్యే చార్ట్ బట్టి పిఈ ఎంట్రీస్ కి మాక్సిమం, ఎందుకంటే అక్కడ నుంచి రివర్స్ చాలా పెద్ద క్యాండిల్ మన స్టాప్ ఏంటంటే ఫేక్ మూవ్స్ జరుగుతాయి. ఆ ఫేక్ మూవ్స్ లో దొరికేస్తాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఏరియా దగ్గర. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ లో ఏదైనా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, డిస్క్రిప్షన్ అంటారంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీరు కూడా ఈరోజు ఏదో ఒక ట్రేడ్ తీసుకుంటారు కదా, ఎక్కడెక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు అనేది మెన్షన్ చేయండి. 1-2 సో అది రైట్ ఆర్ రాంగ్ ఏదో మాట్లాడుకుంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. సో 1-to-1 నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అది కూడాను. ఓకే, అలాగే మీకు కనుక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను. దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ గా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.